మెదక్ జిల్లాలో సిద్దిపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగింది. మున్సిపల్ చైర్మన్ రాజనర్సు అధ్యక్షతన జరిగిన సమావేశంలో 34 వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు. మున్సిపాలిటీలో విలీనం చేసిన 6 గ్రామ పంచాయతీలపై హాట్గా చర్చ కొనసాగింది. ఈ శివారు గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి చేయకుండా ట్యాక్సులు పెంచొద్దని బీజేపీ కౌన్సిలర్స్ డిమాండ్ చేశారు. సమావేశంలో నిరసన తెలిపారు. దాంతో బీజేపీ, టీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగింది. ట్యాక్సుల పెంపుపై కమిటీ వేశాకే నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ హామీ ఇచ్చారు. సుమారు 25 కోట్ల రూపాయలతోటి 2012 నుంచి 2016 వరకు కూడా అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి కాలేదనద్దు, అభివృద్ధి చేస్తాం. గౌరవ మంత్రివర్యులు విలీనం చేసిన కూడా ఎప్పుడైతే అభివృద్ధికి నిధులు వచ్చినాయో, మున్సిపాలిటీకి ఎన్ని నిధులు వచ్చినా కానీ గ్రామ పంచాయతీలో విలీనమైన గ్రామాలకు బస్సు ప్రయాణించి ఇచ్చి అభివృద్ధి చేస్తాం. అవన్నీ కూడా పర్మిషన్ తీసుకున్నప్పుడు అధ్యక్ష వాటి పర్మిషన్ మన గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకున్నారు. మున్సిపాలిటీ విలీనమైన తర్వాత కూడా మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకునే బంధాలు పెట్టుకున్నారు. అక్రమంగా కూడా బంధాలు ఏమి కావు అధ్యక్ష. అయితే అక్కడ మౌలిక వసతులు కల్పించలేదు. ఈరోజు గౌరవ సభ్యులు